వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం 2 నెలల శిశువు ప్రాణం తీసింది. మరో 3 నవజాత శిశువులను చావు బతుకుల్లోకి నెట్టింది. ఇంకో 22 మంది శిశువులను ఆసుపత్రి పాలయ్యేలా చేసింది. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ ఘటనపై దర్యాప్తు చేయాలని మంత్రి ఈటెల అధికారులను ఆదేశించారు. చిన్న పొరపాటు ఘోరానికి దారితీసింది. హైదరాబాద్ నాంపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో బుధవారం 6 నెలలలోపు వయసున్న 92 మంది శిశువులకు డిప్తీరియా, హెపటైటిస్ బి, హిమోఫీలియా, కోరింత దగ్గు, టెటనస్ రాకుండా ఉండేందుకు పెంటవాలెంట్ టీకాలను వేశారు. ఆ టీకాలు వేశాక చిన్నారులకు జ్వరం వస్తుంది. అది తగ్గేందుకు పారాసిటమాల్ సిరప్ ఇవ్వాలి. దానికి బదులు టెమిడాల్ 75 mg మాత్రలు ఇచ్చారు. ఇదే మాత్ర శిశువులకు ప్రాణాంతకంగా పరిణమించింది. వాస్తవానికి నవజాత శిశువులకు మాత్రలను కాకుండా సిరప్లనే రిఫర్ చేస్తారు. నాంపల్లి హెల్త్ కేర్ సెంటర్లో టీకాలిచ్చిన తరువాత ట్రెమిడాల్ మాత్రలను వేయాలంటూ ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ శిశువుల తల్లిదండ్రులకు ఇచ్చారు. ఇది ఓవర్ డోస్ కావడంతో పిల్లలకు ప్రాణాంతకంగా మారింది. కిషన్ బాగ్ కు చెందిన ఓ దంపతులు తమ 2 నెలల శిశువు షేక్ ఫైజాన్ ను నాంపల్లిలోని యూపీహెచ్సీకి తీసుకొచ్చి టీకా వేయించారు. ఇంటికి వెళ్లాక శిశువుకు నలతగా ఉండడంతో సిబ్బంది ఇచ్చిన ట్రెమిడాల్ మాత్ర వేశారు. కొద్దిసేపట్లోనే ఆ శిశువు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక వైద్యులకు చూపించారు. అప్పటికే పరిస్థితి విషమించింది. నీలోఫర్ కు తీసుకొచ్చేసరికి ఆ శిశువు చనిపోయాడు. ట్రెమిడాల్ వేసిన మరో 3 పరిస్థితి విషమంగా ఉందని నీలోఫర్ డాక్టర్లు చెప్పారు. మరో 22 మంది శిశువులు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. ఈ ఘటన గురించి తెలియగానే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నీలోఫర్ ను సందర్శించి శిశువుల తల్లిదండ్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలి అని వైద్యులకు సూచించారు. మందుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని సస్పెండ్ చేస్తామన్నారు. మందులకు సంబంధించి ఫార్మకాలజీ ప్రొఫెసర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆదేశించినట్లు చెప్పారు. నాంపల్లి ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేయించిన మిగతా శిశువుల వివరాలు సేకరించి వారిని పరీక్షల నిమిత్తం నీలోఫర్ కు తెస్తామని జిల్లా వైద్య శాఖ అధికారులు తెలిపారు. పారాసిటమాల్, ట్రెమిడాల్ మాత్రలు ప్యాకింగ్ పరంగా నీలం రంగులో ఒకే రకంగా ఉంటాయి. యూపీహెచ్సీకి చెందిన ఫార్మసిస్ట్ పారాసిటమాల్ మెడిసిన్ కోసం సరోజినీదేవి కంటి ఆసుపత్రికి వెళ్లడంతో అక్కడ కింది స్థాయి సిబ్బంది తెలియక ట్రెమిడాల్ మాత్రలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం చిన్నారులకు చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ చిన్నారుల పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెబుతున్నారు? రాజేశ్వరి, నిన్నటి నుంచి నీలోఫర్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి వైద్యంపై అందరూ అధికారులు కూడా చాలా అప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా నిన్న చూస్తున్నట్లయితే ఏదైతే నాంపల్లి వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిందో మొత్తంగా 90 మందికి అక్కడ వ్యాక్సినేషన్స్ ఇచ్చారు. 90 మందిలో దాదాపుగా నిన్న సంబంధించి 22 మంది నీలోఫర్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే నిన్న తీసుకొచ్చినప్పటికీ ఒక 2 నెలల ఫయాజ్ అనే వ్యక్తి బ్రాడ్ డెడ్, అంటే తీసుకురావడానికి ముందే చనిపోయారు. అలా జరిగిన దగ్గర నుంచి అందరూ కూడా వైద్య అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అందరికి కూడా నిన్న 3కి మాత్రం చాలా సీరియస్ గా క్రిటికల్ గా ఉందని చెప్పేసి వెంటిలేషన్ మీద పెట్టామని చెప్పేసి చెప్పారు. అయితే ఆ 3తో పాటుగా నిన్న వేసిన నాంపల్లిలో అర్బన్ సెంటర్ లో వేసినటువంటి 90 మందికి కూడా పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉందని నిన్న ఇక్కడికి 22 మంది వచ్చారు నీలోఫర్ హాస్పిటల్కి. కానీ మిగతా వేసిన వాళ్ళందరూ కూడా వివిధ హాస్పిటల్కి వెళ్లారు. నిన్న చూస్తున్నట్టు రాత్రి 11 గంటలకి మరొక ఉమర్ అనే వ్యక్తి, అంటే 2 నెలల బాబు, అతను కూడా చనిపోవడం జరిగింది. కాకపోతే నీలోఫర్ లో జరగలేదు. కానీ ఏదైతే ఈ వ్యాక్సినేషన్ వేసిన పెంటావాలెంట్ వేసిన తర్వాత దాన్ని నొప్పులు భరించడానికి ఏదైతే ట్రెమిడాల్ టాబ్లెట్స్ వేశారో దాని రియాక్షన్స్ వల్ల మరొక 2 నెలల బాబు చనిపోవడం జరిగింది. అయితే నీలోఫర్ లో జరగలేదు ఆ సంఘటన, బయట వేరే హాస్పిటల్లో జరిగింది. కానీ 2 నెలల బాబు టీకా వేసి మాత్రం నీలోఫర్ లోనే నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లోనే. అయితే మొత్తంగా చూస్తున్నట్టయితే నాంపల్లిలోనే జరిగిన వైద్యుల నిర్వహణ వల్ల పిల్లలు కూడా ప్రాణాలను తెస్తున్నారు. ఈ సంఘటన మీద ప్రభుత్వం కూడా
కమిటీ వేసింది. నిన్న రాత్రి ఇతర రాజుని కూడా హాస్పిటల్ వచ్చేసి అక్కడ ఉన్న వైద్యాధికారులందరినీ కనుక్కొని ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పి కూడా అడగడం జరిగింది. పిల్లలందరూ కూడా వైద్యం సరిగ్గా అందిస్తున్నామని చెప్పేసి ఎవరైతే ఈ ఘటన బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే మొత్తంగా 22 మంది నీలపూర్లో ఉంటే దాదాపుగా మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి ఒక 5 నుంచి 6 మంది పిల్లలు మళ్ళీ జాయిన్ అయ్యారు. ఏదైతే మొత్తం 90 మందికి టీకాలు వేసారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు కోఆర్డినేట్ చేస్తున్నాము. వాళ్ళందరూ ఇళ్లకు కూడా వెళ్తున్నాము. ఎవరైతే పిల్లలు అందుబాటులో లేరు లేదంటే పేరెంట్స్ అందుబాటులో లేరు వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ రాత్రి ఒక బాబు చనిపోవడం తోటి వైద్య రంగం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఈ 90 మందికి కూడా వెళ్ళి ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసేది వీడియో వరకు రావాల్సిన కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తున్నట్లయితే నేను 22 మందిలో 3 క్రిటికల్ గా ఉంది. వాళ్ళందరినీ కూడా వెంటిలేటర్ మీద ఉంచారు. మిగతా 17 మంది మాత్రం నార్మల్ గా వచ్చిందని చెప్పి చెప్తున్నారు. మిగతా 17 మంది సాయంత్రం కల్లా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. మిగతా 3 వెంటిలేటర్ మీద 3 పరిస్థితి మాత్రం కొంచెం క్రిటికల్ గా ఉంది. వాళ్ళ పరిస్థితి పరీక్షిస్తామని అని చెప్పి కూడా ప్రకటిస్తామని. ప్రవీణ్, అంటే ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మందులు కాకుండా వేరే మందులు ఇచ్చారు, అవగాహన లేకుండా మందులు ఇవ్వటం జరిగిందనే విషయం కూడా వెలుగు చూసినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగిందన్న దానిపై హాస్పిటల్ వర్గాలు ఏమైనా సమాచారం ఇచ్చారు? చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే